పల్నాడు జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఎలా సాగుతోంది? ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ ఎంతవరకు పూర్తయింది? బిఎల్ఓలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారా? ఓటర్ల సందేహాల నివృత్తికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో ఈటీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ ఏ నలుగురు కలిసినా కూడా సరి గురించి చర్చ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి వేళ అనుమానాలు, అనేక అపోహలైతే ప్రజల్లో ఉన్నాయి. అసలు పల్నాడు జిల్లాలో ఈ సెట్ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అనేది మనతో చెప్తానికి కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరింత సమాచారం తీసుకున్నాం. మణి గారు నమస్కారం. ముందుగా మన జిల్లాలో ఈ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలా సాగుతుంది, ఆ వివరాలు చెప్పండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కింద పల్నాడు జిల్లాలో 17,31,000 ఓటర్స్ ఉన్నారు. అక్రాస్ 1932 పోలింగ్ స్టేషన్, 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్. ఇప్పటి వరకు అన్ని చోట బిఎల్ఓస్ ఇన్ ప్లేస్ ఉన్నారు. ఏఈఆర్ఓస్ 26 పైన ఉన్నారు, ఈఆర్ఓస్ ఉన్నారు. అడిషనల్ ఏఈఆర్ఓస్ కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. బిఎల్ఓస్ కి కూడా వివరంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్యూమరేషన్ ఫార్మ్స్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది తిరిగి వచ్చి డిజిటైజేషన్ 40% వరకు కంప్లీట్ చేయడం జరిగింది. సో 15 జూన్ నుంచి మన బిఎల్ఓస్ హౌస్ టు హౌస్ వెళ్ళి ఈ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు అది తిరిగి తీసుకుంటున్నారు. 40% వరకు కంప్లీట్ అయిపోయింది. కొంతమంది అబ్సెంట్, షిఫ్టెడ్, డైడ్ ఓటర్స్ దీంట్లో ఉంటారు కాబట్టి కనీసం 90% టార్గెట్ చేస్తున్నాము. ఈ న్యూమరేషన్ ఫార్మ్స్ తిరిగి తీసుకొని అది బిఎల్ఓ యాప్లో అప్లోడ్ చేయడం ప్లాన్ చేస్తున్నాము. మనకి 21 జూలై డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ఫైనలైజ్ చేస్తున్నాము. దాని తర్వాత 1 మంత్ టైం ఇస్తాము. ఎవరికి డౌట్ ఉంటే, క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ ఉంటే ఆ రోల్ మీద ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఫైల్ చేస్తే విత్ ప్రూఫ్స్ వాళ్ళు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే దాని మీద కూడా ఈఆర్ఓస్ సరిగా యాక్షన్ తీసుకుంటారు. మేడం గారు చెప్పండి, ఈ బిఎల్ఓలు ఎమ్యులేషన్ పత్రాలు ఇచ్చిన తర్వాత వాటిని ఓటర్లే ఫిల్ చేసి ఇస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధులు, అదేవిధంగా నిరక్షరాస్యులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ అప్లికేషన్ భర్తీ చేయడానికి ఇంకా అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూశారు? సో ఎక్కువగా ఇక్కడ రూరల్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఇస్ ఆల్సో ఓన్లీ 50% పల్నాడు జిల్లాలో కాబట్టి ఆ ఫార్మ్స్ ఫిల్ చేయడానికి వాలంటీర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ వర్కర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చి స్పెసిఫికలీ రూరల్ ట్రైబల్ ఏరియాస్ వాళ్ళ ద్వారా ఫామ్ ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చూస్తే 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఆల్రెడీ 2002 లిస్ట్లో ఉన్న ఓటర్స్ని వాళ్ళు 2002 లిస్ట్లో ఎక్కడ వాళ్ళ ఎపిక్ ఉంటే వాళ్ళు ఏ పార్ట్ నెంబర్లో ఉన్నారు, ఏ పోలింగ్ స్టేషన్లో ఉన్నారు ఫిల్ చేస్తే ఈజీగా ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది 5 minutes వర్క్. ఇది కాకుండా ప్రాజినీ ఓటర్స్ ఎవరు ఉన్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ 2002 లిస్ట్లో ఉంటే ఎక్కడ కూడా ఈ కాన్స్టిట్యుయెన్సీలోనే ఉండాలి, పల్నాడు జిల్లాలోనే ఉండాలి కాదు, ఎక్కడ కూడా ఏ ఎలక్టరల్ రోల్లో కూడా ఉంటే ఆ పార్ట్ నంబర్, కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ ఎంటర్ చేస్తే దాంతో ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అది మ్యాపింగ్ అయిపోతుంది. సో ముఖ్య ఉద్దేశం ఈ ఎక్సర్సైజ్కి ప్రతి ఒక్క ఓటర్ 2002 లిస్ట్తో మ్యాప్ చేయాలి. వాళ్ళు లేని పరిస్థితిలో వాళ్ళ డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి, 12 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే 2002 లిస్ట్లో వాళ్ళు లేరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, ఆ రకంగా పరిస్థితి ఉంటే 3rd కేటగిరీ ఇది. అది మనం వాళ్ళ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే అది తీసుకొని సబ్మిట్ చేస్తున్నాము. ఇంకా డైడ్ ఓటర్ సంబంధించి కూడా వాళ్ళ డెత్ సర్టిఫికేట్ లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి డిక్లరేషన్ ఉంటే అది తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఆప్షన్, బయట ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో లేదా వేరే చోట ఉన్న వాళ్ళు ఆన్లైన్ కూడా వాళ్ళ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఈసీఐ నుంచి ఇవ్వడం జరిగింది. ఇన్యూమరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దే కెన్ ఫిల్ ఇట్ ఆన్లైన్ ఆల్సో. ఎన్యూమరేషన్ ఫామ్స్ 100% పూర్తయినాయి అన్నారు. డిజిటలైజేషన్ అయితే కొంత ఇంకా నెమ్మదిగా సాగుతున్న ప్రక్రియ కనిపిస్తుంది. టార్గెట్ జూలై 14 తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో వేగవంతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో అట్ ప్రెసెంట్ పల్నాడు డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్లో ఉంది స్టేట్లో. అన్ని జిల్లాల కంటే ఇక్కడ చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఇంకా వేగవంతంగా చేయడానికి ఇప్పుడు యాజ్ నేను చెప్పినట్టుగా వాలంటీర్స్ పెట్టడం జరిగింది. బిఎల్ఏస్ని కూడా యాక్టివ్గా వాళ్ళు చూసుకోవాలి. ఈ స్టేజ్లో కరెక్ట్గా లిస్ట్ చేయడం ఈజీ మనకి, ఎందుకంటే హౌస్ టు హౌస్ వెళ్తున్నాము, ఎవరు ఎక్కడ ఉన్నారో అది చూస్తున్నాము. ముఖ్యంగా వార్డ్స్లో కొంతమంది షిఫ్ట్ అయిపోతారు కాబట్టి వాళ్ళని ట్రాక్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అర్బన్ ఏరియాస్లో. సో అది కూడా మనం లోకల్ సహాయం తీసుకొని, లోకల్ ఎవరు అక్కడ చాలా కాలం నుంచి ఉన్న ఎల్డర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళని కూడా ట్రాక్ చేస్తున్నాము. 100% కరెక్ట్గా లిస్ట్ రెడీ చేయడానికి ఎవరిని మిస్ చేయకుండా అందరూ ఈఎఫ్స్ ఇన్యూమరేషన్ ఫార్మ్స్ తిరిగి తీసుకొని డిజిటైజేషన్ టైమ్లీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేడం, చివరిగా పల్నాడు జిల్లాలో ఎక్కువ గ్రామీణ నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో అంటే వాళ్ళకి కొంతమంది
కొంతమందికి మీరు ఎంత అవగాహన కల్పించినా ఈ బిఎల్ఓలు ఎంత చెప్పినా కానీ కొన్ని పొరపాట్లు తప్పులు దొరుకుతున్న నేపథ్యంలో వాళ్ళకి హెల్ప్ చేసేందుకు ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ ఓట్లు జాబితాలో వాళ్ళ ఓట్లు ఉండేలాగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మీ వైపు నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది? సో దీనికోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1950 టోల్ ఫ్రీ నంబర్. ఎవరికి కూడా డౌట్ ఉంటే దాన్ని కాల్ చేసుకొని ఎప్పుడు కూడా అడగచ్చు ఎలా ఫిల్ చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే. ఇది కాకుండా బుక్ కాల్ విత్ బిఎల్ఓ ఈ సర్వీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు బిఏలో క్షేత్ర స్థాయిలో ఎవరున్నారు వాళ్ళ పోలింగ్ స్టేషన్ సంబంధించి వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడచ్చు. ప్రతి సచివాలయంలో కూడా హెల్ప్ డెస్క్ ఉంది. సచివాలయం సిబ్బంది ఎక్కువ బిఏలోస్ ఉన్నారు కాబట్టి సచివాలయంకి కూడా వెళ్ళి వాళ్ళ ఫామ్ సంబంధించి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే చెప్తే తప్పకుండా అక్కడ పరిష్కారం ఉంటుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ సెల్ఫ్ ప్రక్రియను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకునే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా జిల్లా యంత్రాంగం కావచ్చు, క్షేత్రస్థాయి అధికారులు కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ముందుకు సాగుతున్నామని చెప్పి కూడా కలెక్టర్ కృతిక శుక్లా గారు చెప్తున్నారు. కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.